హాయ్, అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఒక నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందామనే ఉద్దేశంతో మీ అందరి ముందల నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ప్రజెంట్ చేయబోతున్నాను. దాని ముందల ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంటే సరి అయిన ఉద్యోగం లేక, ఉద్యోగం ఉన్న వాళ్ళకి సరి అయిన జీతం లేక, జీతాలు కూడా సరిగా ఇవ్వలేక, దొరకలేక అలాగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో చూస్తే అన్ని కుటుంబాల్లో భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. అయినప్పటికీ వాళ్ళ కోరికలు అంతంత మాత్రానే తీరుతుంటాయి. కాబట్టి రెండో సైడ్ ఇన్కమ్ అనేది చాలా అవసరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి మంచిదా అని నేను ఆలోచిస్తే నాకు ఇది చాలా సూటబుల్ అయిన ప్రోగ్రామ్ అండి. ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగు. ఇది ఒక స్కీమో లేకపోతే మనీ చైనో అటువంటిది కాదు. ప్యూర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని గురించి గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఈవెన్ కొన్ని స్టేట్స్లో కూడా గైడ్లైన్స్ ఇష్యూ చేసింది అనమాట. చాలా బాగా నాకు నచ్చింది. ఇందులో వివరాలన్నీ నేను మీకు పూసగుచ్చినట్టుగా వివరించి చెప్తాను. ఓకేనా? ఓకే. దీని పేరు PhysiCart.com అనమాట. దీన్ని ఫిజిటల్ అని కూడా పిలుస్తారు. కారణం ఏమిటంటే ఫిజికల్గాను డిజిటల్గాను పర్చేజ్ చేసుకునే ఒక పెద్ద ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది ఫస్ట్ సారిగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో స్టార్ట్ చేశారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసింది ఫస్ట్ దుబాయ్లో అన్నమాట. నెక్స్ట్ సైడ్లో నేను మిగిలిన వివరాలు వివరిస్తాను. ఓకే. టెక్నాలజీ చేంజెస్ అంటే ఇక్కడ ఏమన్నారంటే ఇట్ ఈస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ హూ విల్ సర్వైవ్ బట్ దోస్ హూ కెన్ బెస్ట్ మేనేజ్ చేంజ్ అనేసి ప్రొఫెసర్ లియోన్ సి మెగిన్సర్ చెప్పారనమాట. ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ ఫస్ట్ మనం ఫోన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో ల్యాండ్లైన్ ఫోన్ ఒకటి, తర్వాత మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. ఫస్ట్ మనకి వచ్చిందే ల్యాండ్లైన్ ఫోన్. ఈ ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా మనకి మాట్లాడగలుగుతాం తప్ప వేరే ఎటువంటి ఫీచర్స్ అందులో యాడ్ చేయలేదన్నమాట. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మొబైల్స్ స్టార్ట్ అయినాయి. అందులోనే ఈ స్మార్ట్ ఫోన్స్ అని, ఆండ్రాయిడ్ ఫోన్స్ అని అన్నీ వచ్చినాయి అన్నమాట. ఇందులో ఈ రావటంతో వీటిలోనే అనేక ఫీచర్స్ యాడ్ చేశారనమాట. అటువంటి ఫీచర్స్లో ఈ ఆన్లైన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనుగుణంగా దీనిలో డిజైన్ చేశారనమాట. అదేమిటంటే ఇంతకుముందులో మనం పర్చేసింగ్ డైరెక్ట్గా షాప్లోనూ మార్కెట్లోనూ పోయి కొంటుంటాం డైరెక్ట్గా ఫిజికల్గా. ఇప్పుడు అలా కాకుండా ఎక్కువ మంది ఆన్లైన్ మార్కెటింగ్కి అలవాటు పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాగ ఉన్నాయి కదా. అలాగే అనేసి ఈ PhysiCart.com కూడా ఇలాగ స్టార్ట్ చేశారనమాట. వరల్డ్స్ ఫస్ట్ ఫిజికల్ కంపెనీ విత్ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్గా 4 ఇండస్ట్రీని క్లబ్ చేసుకొని ఈ PhysiCart.com అనేది ముందుకు పోతుందండి. అందులో ఏమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ కామర్స్ అంటే ఏవైతే ఆన్లైన్ నెట్వర్కింగ్ ద్వారా బిజినెస్ జరుగుతుందో వాటన్నిటినీ ఈ కామర్స్గా చెప్పుకుంటారు. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్, ఎప్పుడైతే మనం డైరెక్ట్గా మార్కెట్లోనో షాప్లోనో పోయి మార్కెట్లో పర్చేస్ చేస్తామో వాటిని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. థర్డ్ వన్ వచ్చేసరికి రిఫరల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ లేక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఉంది కదండి. ఇది ఆల్రెడీ ఒక కామర్స్ చదువుకునే విద్యార్థులకు వాళ్ళ ఎడ్యుకేషన్లో ఒక పోర్షన్గా ఇచ్చారు ఆల్రెడీ. అలాగా 120 యూనివర్సిటీస్లో వీటిని ఒక లెసన్స్గా ఆల్రెడీ ఇష్యూ చేశారనమాట. దీనివల్ల ఎంతోమందికి అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అవుతుంది. తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. మనందరికీ వ్యాధి నిరోధక శక్తి చాలామందికి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల అనేక రోగాలకు బారిన పడి ఎన్నో జబ్బులు వచ్చి చాలామంది మరణించటం అలాగా ఎంతోమంది బాధపడుతున్నారు.
వాటిని వాటిని బేస్ చేసుకొని వాటిని నివారించడానికి అనేది న్యూట్రిషన్ ఫుడ్స్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ లాగా ఇలాగా అలోవెరా ప్రోడక్ట్స్ అనేసి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఇందులో ఆల్రెడీ ఇష్యూ చేశారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ కామర్స్ ఆన్లైన్ రిటైల్ రెవెన్యూ. ఇయర్ 2009లో రెవెన్యూ వచ్చేసరికి 390 కోట్లు ఉందన్నమాట. అదే 2016లో 3,800 కోట్లుగా పెరిగింది. తర్వాత 2026 వచ్చేసరికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది 20,000 కోట్ల డాలర్ల బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్ అంతా ఎలా జరుగుతుందంటే మనం అందరూ చూస్తూ ఉంటాం. అమెజాను, పేపాల్, ఫ్లిప్కార్టు, ఉబేరు, ఓలా, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఇలాగ బిజినెస్ జరుగుతుందన్నమాట. ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ $100 బిలియన్ ఇన్ 2021లో దాదాపుగా 10,000 క్రోర్స్ బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇండియా హ్యాస్ మోర్ దాన్ 1.32 బిలియన్ పీపుల్. మనం ఆల్రెడీ పాపులేషన్లో ఆల్మోస్ట్ 1-2 స్థానాలలాగా మనం దగ్గర ఉన్నాం కాబట్టి ఎక్కువ బిజినెస్ జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బిజినెస్ ఈ 2026లో బాగా పెరుగుతుందని, 2021లో ఇంత బాగా రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బూమింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ ద వరల్డ్. దాదాపుగా ప్రపంచంలో చాలా కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ నెట్వర్క్ మార్కెటింగ్కే మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే చాలా టైం సేవ్ ప్లస్ ప్రోడక్ట్ కాస్ట్లో కూడా తగ్గుతుంది. ఇవన్నీ క్వాలిటీస్ చూసుకొని ఎక్కువ డెవలప్డ్ కంట్రీస్ ఇందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటువంటి కంట్రీస్ ఏమంటే యుఎస్ఏ వచ్చేసరికి 32 కోట్ల జనాభా ఉన్న స్థలంలో 2,12,550 కోట్ల బిజినెస్ జరుగుతుంది అనమాట. ఇలాగా కొన్ని కంట్రీస్లో ఈ లిస్టులో చూపించారు. అందులో మన ఇండియా అనేది లాస్ట్ ఉన్నది. మనకు ఆల్రెడీ 132 కోట్లు ఉండి కూడా మనకు ఇక్కడ కనీసం బిజినెస్ జరుగుతుంది ఇక్కడ 13,080 కోట్లు మాత్రం. ఈ బిజినెస్ ఇది చాలా తక్కువ అనమాట. రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉందని కింద కొన్ని నోట్ వివరించారు. అవి ఏమిటంటే ఇండియా ఈజ్ ఎ స్లీపింగ్ జైంట్ ఎస్టిమేటెడ్ టు అచీవ్ 64,500 crore బై 2025. హ్యూజ్ పొటెన్షియల్తో దాదాపుగా 64,500 కోట్ల వరకు బిజినెస్ జరగటానికి ఛాన్స్ ఉన్నాయని, 2025లో చాలా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ విశ్లేషకులు చెప్తున్నారు. అందులో అబౌవ్ 58 lakh పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఆల్రెడీ 58 lakh పీపుల్ ఆల్రెడీ ఈ కామర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. అందులో 53% లేడీస్ ఉన్నారంట. ఆ తర్వాత ట్రేడ్ విత్ టెక్నాలజీ. ఇందులో ఈ వర్తకం అనేది, వ్యాపారం అనేది 3 విధాలుగా ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి చూపించారు. అవి ఏమిటంటే దాదాపు ఒక వ్యాపారం జరిగేటప్పుడు ఈ మధ్యలో ఈ ఒక వస్తువు ఉత్పత్తి అయిన స్థలం నుంచి వినియోగదారుడు ఉపయోగించే అతని చేతులకు వచ్చేంతవరకు ఈ మధ్యలో ఎంతోమంది దళారులు ఉన్నారన్నమాట. ఈ దళారులు అందరికీ వాళ్ళకి కమిషన్లు చేతిగా అందాల్సిందే, లేకపోతే ఆ వస్తువు కన్సూమర్ చేతికి సమయానికి అందదు. అలాగా ఒక వస్తువు ప్రొడక్షన్ అయిన స్థలం నుంచి కన్సూమర్కి వచ్చే లోపల దాదాపుగా 8-9 మంది దళారులు ఉంటారన్నమాట. అదే ఇప్పుడు ఈ కామర్స్ ఇండస్ట్రీ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరర్ నుంచి తర్వాత ఈ కామర్స్ అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేసుకొని వాళ్ళే కొనుక్కొని ఆ వస్తువు డైరెక్ట్గా కన్సూమర్ చేతికి అందిస్తున్నారు. దీనివల్ల ఈ మధ్యలో ఉండే ఈ కమిషన్లన్నీ ఆ ప్రాఫిట్ అంతా ఈ కామర్స్ వాళ్ళు తీసుకుంటారన్నమాట. దీనివల్ల నార్మల్ కన్సూమర్కి ఎవరికి పెద్ద ఉపయోగం లేదు. కాకపోతే కొంచెం ప్రైస్లో కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉండొచ్చు అంతే తప్ప. థర్డ్ వన్ వచ్చేసరికి ఫిజికార్ట్.కామ్ది. ఫిజికార్ట్.కామ్లో మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఈ ఫిజికార్ట్.కామ్ వెండార్ నుంచి ఫిజికార్ట్ వాళ్ళు పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా కస్టమర్కి కన్జ్యూమర్కి సేల్ చేస్తుంటారు అనమాట. దీనివల్ల ఈ కమిషన్ చాలా మార్జిన్
మార్జిన్ కమిషన్ చాలా వస్తుంది. ఇందులో కొంత భాగం కన్స్యూమర్కి ఇచ్చి మరి కొంత భాగం వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఇన్ దుబాయ్. ట్రేడ్ లైసెన్స్ దుబాయ్లో ఎలాగుందో ఈ వివరాలు ఇందులో చూపించబడుతుంది. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ల గురించి సిఎస్సి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, పాన్ కార్డు, ఇలాగ కొన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ చూపించబడింది. గైడ్లైన్స్ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో వీటి గురించి గైడ్లైన్స్ గురించి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిందనమాట. అలాగే స్టేట్ గైడ్లైన్స్ కూడా వాళ్ళు కొన్ని స్టేట్స్లో గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. వాటి వివరాలు ఇక్కడ వివరించబడింది. న్యూస్ రిపోర్ట్స్. ఈ న్యూస్ రిపోర్ట్స్లో కేరళలోని కొన్ని దినపత్రికలు వీటి గురించి కొన్ని వివరాలు బయటకి పబ్లిష్ చేయబడింది. వాటి ఇనాగరేషన్, వాటి గురించి కొన్ని వివరాలు పబ్లిష్ చేయబడింది. అందులో ఇంగ్లీష్ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఇందులో మనం చూడగలుగుతాము. ఫిజికార్ట్ ఇండియన్ లాంచ్. ఫిజికార్ట్ ఇండియాలో ప్రారంభం. ఆ ప్రారంభం అనేది ఎక్కడ? 2018 జూలై 8వ తారీఖున కేరళలో అంగమాలిలోని అడలెక్స్ అనే కన్వెన్షన్ సెంటర్లో తిలోత్తమన్ గారు, ఆహార శాఖ మంత్రి అయిన తిలోత్తమన్ గారు దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఆ టైంలో ఒక గెస్ట్గా తమన్నా భాటియా గారు ఉన్నారు. దాంతోపాటు పవర్ఫుల్ మేనేజ్మెంట్ కూడా ఈ పిక్చర్లో మనం చూసుకోవచ్చు. అఫీషియల్ ప్రోగ్రామ్ ఇన్ దుబాయ్. ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో నడిచిన ఈ ప్రోగ్రాంలో కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. అందులో మెయిన్గా బోబీ చెమ్మన్నూరు, జోడీ ఆంటోనీ, అనీష్ కే జోయ్, దాంతోపాటునే విఐపి అయిన గెస్ట్గా సానియా మిర్జా గారు కూడా ఈ లిస్టులో చూడవచ్చు. లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలోనే ఇది మంచి లీడింగ్ ఉన్న కంపెనీ అండి. ఇది 7th ప్లేస్లోనే ఇండియాలోనే ఉంది. తర్వాత నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ యూఏలో నంబర్ 1గా ఇది లీడింగ్ చేస్తుందండి ఈ కంపెనీ. తర్వాత కొన్ని కంపెనీస్ ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో ఈ మలేషియా, నేపాల్, అమెరికా ఈ ప్లేస్లో కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేయబోతున్నారండి. టీమ్ మేనేజ్మెంట్. ఈ టీమ్ మేనేజ్మెంట్లో మొదటి వ్యక్తి అయిన అనీష్ కే జోయ్. ఇతను ఫౌండరు ప్లస్ సిఓఓ. ఇతను కేరళలోని కన్నూర్ అనే ప్లేస్లో ఇతని నివాసం అండి. ఇతను ఆల్రెడీ అతి చిన్న వయసులోనే మంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ఒక అవార్డు కూడా వచ్చిన వ్యక్తి అండి. ఇందులో ఇతనికి కొన్ని బిజినెస్లు ఉన్నాయి. ఇందులో సర్వసోనిక్, వెయిన్స్, శాంటా మారియా రిసార్ట్, స్వీట్ 17 మేజర్ పెట్రోలియం ఎల్ఎల్సి అనేది కొన్ని బిజినెస్ ఆల్రెడీ ఇతని దగ్గర ఉన్నాయండి. ఆ తర్వాత టీమ్ మేనేజ్మెంట్లో డాక్టర్ జోడీ ఆంటోనీ, తను ఫౌండరు ప్లస్ సిఈఓ అండి. ఇతనికి ఆల్రెడీ కొన్ని బిజినెస్ ఇతని కంట్రోల్లో ఉన్నాయండి. అవి ఏమిటంటే ఫోగ్ రిసార్ట్స్ మున్నార్, మరీనా మాల్ కొచ్చి, అల్సఫినా గ్రూప్, రాణి డ్రగ్ హౌస్, ఆర్డి లాజిస్టిక్స్, గుడ్ షెపర్డ్, కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇలాగా కొన్ని బిజినెస్ సంస్థలు ఇతని అండర్లో ఉన్నాయండి. ఇతను ఆల్రెడీ కేరళలోనే చెప్పుకోదగ్గ ధనికుల్లో ఈ ప్రవాసీ ధనికుల్లో ఇతనికి 56th ప్లేస్ ఉందండి. నెంబర్ 1 ప్లేస్ వచ్చేసరికి లూలు సంస్థల అధినేత అయిన మిస్టర్ యూసఫ్ అలీ గారు. ఆ తర్వాత టీమ్ మేనేజ్మెంట్లో చెప్పుకోదగ్గ పవర్ఫుల్ పర్సన్ అండి ఇతను డాక్టర్ బోబీ చెమ్మన్నూర్. ఇతను చైర్మన్, బోబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ అనమాట. ఇతనికి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఇతని అండర్లో ఉన్నాయి. అందులో మెయిన్గా 49 జ్యువెలర్స్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇతనికి, 131 ఎన్బిఎఫ్సి బ్రాంచెస్ ఉన్నాయి, చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నిధి లిమిటెడ్, మైక్రో ఫినాన్స్, బోబీ బజార్, క్లబ్ ఆక్సిజన్ రిసార్ట్స్ అనేవి ఇతని అండర్లో ఉన్నాయన్నమాట. ఇతను ఆల్రెడీ కేరళలోనే ఒక బిజినెస్ చాణిక్యుడు అనేది అని విశేషణంగా చెప్తుంటారు. ఇతనికి ఆల్రెడీ 159 ఇయర్స్ వంశపారంపర్యంగా ఉన్న సాంప్రదాయపరమైన బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అతనండి ఇతను.
ఫిజికా.కామ్లో ఒక స్ట్రాంగ్ మిషన్ ఉందండి. ఏమిటంటే అది అందరికీ ఆన్లైన్ ద్వారా బిజినెస్ ద్వారా వస్తువులు అందించి ఎవరైతే వస్తువులు ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి మంచి ఒక ఇన్కమ్ కూడా ఇవ్వాలనే ఒక గట్టి పట్టుదలైన మంచి మిషను వీళ్ళకి ఉందండి. ఫిజికార్ట్ బ్రాండ్స్ అయినా మనం ఇక్కడ కొన్ని చూసాం. ఇక్కడ దాదా స్పోబీస్, ఆర్య సూక్త, ఫిజీ గ్రీన్ అనే కొన్ని ప్రోడక్ట్స్ ఇందులో చూసాం. దాంతోపాటు పాపులర్ బ్రాండ్స్ కూడా ఇందులో ఉన్నాయండి. బటర్ఫ్లై, సోనీ, శాంసంగ్, ఐకాన్, టైటాన్, యాపిల్, వివో, ఒప్పో, హెచ్పి, మిల్మా, హానర్, ఇలాగా చాలా ప్రోడక్ట్స్ ఇందులో ఉన్నాయి. దాదాపుగా వీళ్ళ దగ్గర 10,000 పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇందులో ఎలాగ ఎంటర్ చేయాలి అనేది ఈ స్లైడ్ వివరిస్తుంది. ఇందులో ఎంటర్ చేయడానికి ప్లాట్ఫామ్లో కేవైసీ డాక్యుమెంట్స్ కావాలి, పాన్ కార్డ్ కావాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా దీనికి కావాలన్నమాట. ఆన్లైన్ ప్రమోషన్, రెప్లికేటెడ్ వెబ్ లింక్ త్రూ సోషల్ మీడియా. ఇందులో జాయిన్ అవ్వగానే మనకు ఒక ఐడి ఇస్తారండి. ఐడి ద్వారా ఒక లింక్, రెప్లికేటెడ్ వెబ్ లింక్ కూడా ఇష్యూ చేస్తారు. ఈ లింక్ ద్వారా మనం ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వాళ్ళే బిజినెస్ చేయాలని లేదు. బయట వాళ్ళు ఎవరైతే చేశారో ఆ బిజినెస్లో కూడా మనకి కొంత మార్జిన్, మనకి కమిషన్గా కంపెనీ మన అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది అనమాట. ఫిజికల్ ప్రమోషన్, డైరెక్ట్లీ టు యువర్ కాంటాక్ట్స్. అంటే డైరెక్ట్గా కావాలంటే మనం డైరెక్ట్గా బిజినెస్ వస్తువులు కొనుక్కోవచ్చు అనమాట. పికప్ స్టోర్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. ప్రాఫిట్ షేరింగ్ ప్లాన్. ఇందులో ప్రాఫిట్ షేరింగ్ ప్లాన్ 6 టైప్స్ ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ ప్లాన్ ఉందన్నమాట. రిటైల్ ప్రాఫిట్, బిజినెస్ ఎక్స్పాన్షన్ బోనస్, జనరేషన్ బోనస్, మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్, యాన్యువల్ ప్రాఫిట్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఇందులో నాకు ఇష్టమైనది మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్ అనమాట. ఇది చూసి నేను జాయిన్ అవ్వనండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి రిటైల్ ప్రాఫిట్. పార్ట్నర్ స్టోర్. ఒక రిటైల్ మనం ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో మనకు ఒక పార్ట్నర్ స్టోర్ మన కంపెనీ మన పేరు మీదుగా ఓపెన్ చేస్తుందండి. మనం ఇందులోకి ఏమైతే మనం వీళ్ళు ఏవైతే బిజినెస్ జరుగుతుందో వస్తువులు కొంటామో వాటిలో ఉన్న మార్జిన్ మనకి మన అకౌంట్, మన పార్ట్నర్ స్టోర్లోకి, మన ఐడిలోకి దాని కమిషన్ వివరాలు మనకి క్రెడిట్ చేస్తుంది అనమాట. బిజినెస్ ఎక్స్పాన్షన్ బోనస్. ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ బోనస్ అనేది మనం జాయిన్ అవ్వగానే మన పేరు మీద ఆల్రెడీ ఒక స్టోర్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మన కింద మన ఇద్దరికి వ్యక్తులను పరిచయం చేసుకొని 2 స్టోర్స్ మనకు ఓపెన్ చేసుకునే అవకాశం ఇందులో ఉందన్నమాట. ఇందులో కింద ఈ లిస్ట్ వివరాలు ఏమిటంటే, ఒక పీవీ అనేది ఒక పాయింట్ వాల్యూ వచ్చేసరికి 20 రూపాయలు అనమాట. ఎప్పుడైతే మనం ఈ కింద ఉన్న స్టోర్లో వీళ్ళు బిజినెస్ చేస్తారో వాటి పీవీస్ మ్యాచ్ అయినప్పుడల్లా మన అకౌంట్లోకి అదే రోజు అమౌంట్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అనమాట. ఇటువంటి సిస్టమ్ వరల్డ్లోనే ఇది ఫస్ట్ సారిగా ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట. డైలీ పేమెంట్ సిస్టమ్. ఇందులో కింద మన 2 పార్ట్నర్స్ స్టోర్స్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా మన అకౌంట్లోకి వచ్చేది 2,000 రూపాయలు అనమాట. అలాగే థర్డ్ వచ్చేసరికి ఇప్పుడు 5 అయితే అలా 5 పాయింట్లు మ్యాచ్ అయినప్పుడు 10,000 రూపాయలు కంపెనీ మనకి అకౌంట్లో వేస్తుంది అనమాట. ఆ తర్వాత ఉన్న లైన్లో 500 పాయింట్స్ ప్లస్ 1000 పాయింట్స్ ఉన్న చోట 500 పాయింట్స్ తేడా ఉందన్నమాట. ఈ 500 పాయింట్స్ మనకి నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. అలాగా ఒక రోజు వచ్చేసరికి మ్యాక్సిమం 1,500 పీవీ చేసుకునే ఛాన్సు ఈ కంపెనీ మనకి ఏర్పాటు చేస్తుందన్నమాట. 1,500 పాయింట్స్ మ్యాచ్ అయినప్పుడు మనకి 30,000 రూపాయలు ఒక రోజే ఇన్కమ్గా వస్తుందన్నమాట. ఇలాగా ఎంతోమంది ఇందులో ఎండ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేస్తున్నారండి. జనరేషన్ బోనస్. మన కింద ఎన్ని అయితే స్టోర్స్ ఓపెన్ చేసామో వాళ్ళు చేసే బిజినెస్లో మన కంపెనీ మనకి 20-50% కమిషన్ మనకి అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది అనమాట. మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఆల్ మంత్లీ క్వాలిఫైడ్. ఎవరైతే ఇప్పుడు 3rd ర్యాంక్ నుంచి అంటే బ్రాంజ్, సిల్వర్, పర్ల్, గోల్డ్, టైటానియం, ప్లాటినం, రూబీ అండ్
ఎమరాల్డ్ క్లబ్ ర్యాంకింగ్ స్టోర్స్. ఈ స్టోర్స్లో వీళ్ళకి అంత నెలకి ఫిక్స్డ్గా ఒక మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది కంపెనీ క్రెడిట్ చేస్తుందండి. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలాగైతే శాలరీ ఫిక్స్డ్ గట్టగా వస్తుందో అదేలాగా మనకి ఇందులో మన అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుందన్నమాట. అంత మంచి అవకాశం, మంచి హ్యాపీ లైఫ్ ఇందులోనే స్టార్ట్ అవుతుందండి. యాన్యువల్ ప్రాఫిట్ వచ్చేసరికి టోటల్ బిజినెస్ వాల్యూమ్లో 0.5 నుంచి 1.5 వరకు పర్సెంటేజ్ వరకు కొన్ని ర్యాంకులకి మాత్రం, అంటే డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఆల్ క్వాలిఫైడ్ డైమండ్ అనేది క్రౌన్ అంబాసిడర్ ర్యాంకింగ్ స్టోర్లకి వీళ్ళకి టోటల్ బిజినెస్ వాల్యూమ్లోనే 0.5% నుంచి 1.5% దాకా ఇది కమిషన్ అనేది కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అంటే చూడండి, దాదాపుగా స్టార్టింగ్లోనే దాదాపు 300-400 కోట్ల రూపాయల దాకా టర్న్ ఓవర్ జరిగిందండి. ఇప్పుడు 2018-19 టైంలో ఇప్పుడు చాలా బాగా పెరిగింది అనమాట. 2025కి 5,000 కోట్లకి ఎక్స్పెక్ట్ చేస్తుంది కంపెనీ. ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది అవార్డ్స్ అండ్ రివార్డ్స్. రైడర్ ఫండ్ గోల్డ్ క్లబ్ మెంబర్కి వచ్చేసరికి 50,000 రూపాయల రైడర్ ఫండ్ అనేది అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది అన్నమాట. అది కావాలంటే మనం పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా బైక్ మనం యూజ్ చేసుకోవచ్చు. కార్ ఫండ్ ఎమరాల్డ్ క్లబ్ మెంబర్కి 5 lakhs రూపీస్ అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తుందండి. అది కావాలంటే మనం పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కార్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ట్రిప్ అనేది డైమండ్ క్లబ్ మెంబర్కి ఇస్తుందండి. ఇందులో ఈ అమౌంట్ అనేది కంపెనీ మనకి అకౌంట్లో క్రెడిట్ చేయదండి. అది మనం డైరెక్ట్గా అది ఈ ఒక ట్రిప్గానే యూజ్ చేసుకోవాలన్నమాట. ప్రీమియం కార్ ఫండ్ క్రౌన్ డైమండ్ క్లబ్ మెంబర్కి ఒక 50 lakhs రూపీస్ కంపెనీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుందండి. కావాలంటే కారుగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాపీ హోమ్ ఫండ్ క్రౌన్ అంబాసిడర్ క్లబ్ మెంబర్, క్రౌన్ అంబాసిడర్గా అచీవ్ చేసిన వాళ్ళకి 1 కోటి రూపాయలు విలువ చేసే ఒక హౌస్ ఫండ్ అనేది కంపెనీ అమౌంట్ క్రెడిట్ చేస్తుందండి. ర్యాంక్స్ అనేది ఇందులో లిస్టు చూపించారు. ఎప్పుడైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అఫిలియేట్ అని పిలుస్తారు, అంటే యాక్టివేటెడ్ స్టోర్గా ఉంటుందన్నమాట. దాని తర్వాత స్టార్ క్లబ్, బ్లూ స్టార్ క్లబ్, బ్రాంజ్, సిల్వర్, పర్ల్ క్లబ్, గోల్డ్, ఇలాగా కొన్ని ర్యాంక్స్ ఇచ్చారు. ఇందులో మన 3వ ర్యాంక్ అయినా మనం జాయిన్ అయిన తర్వాత 3వ ర్యాంక్ ఉంటుంది కదా, బ్రాంజ్ క్లబ్, అక్కడి నుంచి పర్ఫార్మెన్స్ బోనస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఒక మంచి యూస్ఫుల్ ర్యాంక్ అండి అది. హౌ కెన్ వీ అచీవ్ త్రూ డిజిటల్ అకాడమీ? ఇది ఎలాగా మనం వీటి ట్రైనింగ్స్ వివరాలు, వాటి మార్కెటింగ్, వాటి వివరాలు మనం ఎలాగ తెలుసుకోవాలి, మనం ఎలాగ నేర్చుకోవాలి, ఎవరికి మన తెలిసిన వాళ్ళకి ఎలాగ మనం ప్రమోట్ చేయాలనేది ఒక ఫిజిటల్ అకాడమీ కూడా ఇందులో ఉందన్నమాట. అటువంటిదంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ట్రైనప్ చేస్తారండి. వాళ్ళే ట్రైనప్ చేసి మంచి యాక్టివ్గా మారుస్తారు. మంచి మోటివేషన్ కూడా ఇందులో దొరుకుతుందండి. ఈ స్లైడ్లో vizica.com ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయి, ఏ స్టేట్లో ఏ ఆఫీసులు ఉన్నాయి, హెడ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రస్తుతానికి ఇండియాలో ఒకటి, యూఏఈలో ఒకటి ఉంది, మిగిలిన చిన్న ఆఫీసులన్నీ కేరళలో ఇటువైపు ఉన్నాయన్నమాట. వాటి వివరాలు ఇక్కడ వివరించబడింది. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, వేరే ఏమైనా వివరాలు కావాలంటే నేను ఇందులో నా వాట్సాప్ నంబరు నేను ఇందులో తెలియజేస్తాను. వాటి ఆధారంగా నన్ను కలవచ్చు. అందరికీ థ్యాంక్స్ అండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.